రైట్. సరే అయితే ఇంకొక విషయానికొస్తే రైతుల పట్ల మీరు చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. అలాగే అంటే ఈ మధ్య కాలంలో న్యాయ పోరాటాలు కూడా ఉన్నాయి. రైతుల అవును. కోసం నిలబడి ఖచ్చితంగా ఉంటాం. రైట్. అయితే నిన్నగాక మొన్న అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 10 నెలలు అవుతుంది కదా! గవర్నమెంట్ ఫార్మ్ చేసి. సో, ఈ 10 నెలల్లో రైతు రుణమాఫీ విషయానికి వస్తే అంతంత మాత్రంగానే జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు శవయాత్ర చేసి రైతులు చెప్పులతో, తిట్లు, రాళ్ళతో కొట్టే అంటే దిష్టిబొమ్మలు దహనం చేసే అంటే అలాంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు. రైట్. ఇంకొక విషయానికొస్తే గనుక రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు, ఎన్నికల హామీల టైంలో చాలా విషయాలు చెప్పారు. బట్ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో అంటే అంత చిత్తశుద్ధి లేదు అన్నట్టు కనబడుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు బంధు అని ఇంతకుముందు చెప్పానండి. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు బంధు అనేది భారీ 20 acres ఉన్న వాళ్ళకి ఎంతమందికని ఇవ్వడం తప్పని అభిప్రాయాన్ని దాంతో ఏకీభవిస్తున్నాను. కానీ చాలా చోట్ల మిత్తికి తెచ్చుకునేవాళ్ళు. అదేమో ₹4 వడ్డీ, ₹5 వడ్డీ కూడా. అది పంట ఎండకి వర్షం కాలం రాకపోతే పోయేదండి. అట్లాంటి రైతు బంధు సామాన్య రైతులకు చాలా చోట్ల పంట ఉపయోగపడిందండి. నేను ఇంకోటి చెప్తాను, తెలంగాణ వచ్చిన తర్వాత లాభం ఏం జరిగిందనేది ఎట్లా ఉన్నా రైతుల సంపద పెరిగింది. ఎలాగంటే జిఎస్టీపీలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో రైతుల భూముల విలువ తెలుస్తుంది. ఎలా అది అనూహ్యంగా పెరిగిందండి. ప్రతి తెలంగాణలో 30,000 40,000 ఉన్న ల్యాండ్ కూడా 4 లక్షల నుంచి వాళ్ళు 15 లక్షలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతున్నాయి. 4 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా కోట్లలో ఉంది, వేరే సంగతి. కానీ ఎక్కువ మంది రైతులు ఎంతైనా సరే తను ఆ పండించుకుని తినటంలో ఉన్న ఆప్యాయత అనేది చాలా ఇదండి. ఇవాళ రైతు బంధు అనేది ఉపయోగపడింది. దాంట్లో నో సెకండ్ థాట్ ఇంది. ఇవాళ అలాగే ప్రాజెక్టుల్లో నీళ్ళు రావటం, ఇవాళ అవినీతి జరగలేదని నేను చెప్పను. అవినీతి జరిగినా మీరు చూశారు. ఈ చెరువులు కుంటలను 2-3 కార్యక్రమాలు ఏదైతే ఉందో కాకపోతే 2-3 ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తాను. డెఫినెట్గా నీళ్లు నిలబడి కనపడతా ఉంది మనకి. నేను కాంగ్రెస్ పార్టీని కూడా నేను అనేది మీరు రెండో విషయం ఏదైతే ఉందో రుణమాఫీ అనేది చాలా వరకు ₹1,00,000 చేయలేరన్నారు, 2 లక్షలు చేయలేరన్నారు. వాళ్ళు చేసిన మాట చాలా వరకు వాస్తవం, సత్యం అండి. కానీ చేయలేని ఏదైతే సింక్రనైజ్ కాకుండా చేయలేని సందర్భాలు కూడా ఉన్నాయి. 20-30% ఇంకా చేయాల్సింది ఉందని అంటున్నారు. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రపతిని తీసుకోకుండా అయిపోయిందని చేతులు దొరుకుతుంది. అలాగే కానీ హామీలు ఇవ్వటం అనేది సరికాదు. కానీ చేసిన దానికి అభినందించాలి కదా. మీరు కంప్లీట్గా చేయలేదని అలాంటి చేసిన దానికి అభినందించాలి. ఇప్పుడు చేస్తే అందరికీ చేయాలి కదా. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోని రైతులు శవయాత్ర చేయడం పట్ల అసలు కొంతమంది చేసిన దాన్ని నేను తప్పట్ను, వాళ్ళు ఆవేదనతో చేశారు రాలేదని. కానీ మిగతా వాటిని కూడా అటెండ్ అవ్వాలని కోరుతున్నాం. లెట్ ఇస్ బి ప్రాక్టికల్ అండి. అలాగే హామీలు ఇవ్వద్దని అనుకుని అంటున్నానండి. మేము వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం కానీ ఫ్రీ బస్సు చేశారు, గ్యాస్ సిలిండర్స్ కొన్ని. కానీ మిగతా హామీలు ఇవాళ 10 నెలలైనా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక స్థితి. వాళ్ళు తెలంగాణ ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత రిచెస్ట్ స్టేట్గా మారిందండి. హైదరాబాద్ ఇన్కమ్ మొత్తం ఇన్కంలో 50% వచ్చితే తెలంగాణ వచ్చింది. వాళ్ళు తెలంగాణకి హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్. బీజేపీ డబుల్ ఇంజిన్ అక్కర్లేదు, హైదరాబాద్ బాగుండేది గ్రోత్ ఇంజిన్ అండి అది. ఇవాళ ఈ నేపథ్యంలో ఇది మొత్తం మిగతా ఇన్కమ్ అంతా తీసుకెళ్లే సందర్భం, మేజర్ ఇన్కమ్ని అది కాంట్రిబ్యూట్ చేసే సందర్భం, మిగతా ప్రాంతాలు ఇక్కడి నుంచి బెనిఫిట్ పొందే సందర్భం ఇవాళ. అందుకని ఈ విషయంలో మాత్రం అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని తిరిగి అప్పులు ఊబిలో లాస్ట్ టైం ఇంతవరకు అప్పులు కేసీఆర్గా తీసుకున్న అనేక నిర్ణయాలను నేను అభినందిస్తూ ఉన్నాను. ఒక్క కాళేశ్వరం విషయంలో మాత్రం డెఫినెట్గా దాన్ని విభేదించినా సరే. కానీ రైతుల్లో ఒక ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం చాలామందిలో అందులో మైనస్ బై అండ్ లార్జ్ చెప్తున్నాను, అందులో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు వచ్చింది. ఇవాళ కూడా ఇది ఒక పాజిటివ్ యాంగిల్ వచ్చినా మిగతాది కంప్లీట్ చేయట్లో ఇంకా మాకు సంబంధం లేదనే విషయంలో వ్యవహరిస్తున్నారు. చూసారా, అది సరైనది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ దాన్ని ఆలోచించుకోవాలి. ఇవాళ మలిదేశంలో ఏదైతే వాళ్ళు ఏదో అంటున్నారు చేస్తూ ఉంటున్నారు, ఇంతవరకు డేట్స్ లేవు, ఆలోచించుకొని చేసుకోవాలి. ఎందుకంటే అధికారంలో రావాలి అనే దాంట్లో అలవికాని హామీలు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ కూడా చూశారని అలవికాని హామీలు. అది ఇవ్వటానికి ఇంకొక ఇష్యూలు తీసుకురావటం, ఇది రెండోది కేంద్రం దుర్మార్గం కూడా చెప్పాలండి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఉంటే ₹1 ఇవ్వలేదండి. సర్వనాశనం చేయడానికి తెలుగు రాష్ట్రాలని వాళ్ళ బడ్జెట్ చెప్తున్న బడ్జెట్లో నవ్వుతూ ఉంటారండి. ఈ సంవత్సరం క్రితం సంవత్సరం బడ్జెట్లో ఒక్క గుజరాత్కి బొమ్మనం చేసుకుంటున్న బుల్లెట్ రైలు కోసం 38,700 సబ్జెక్టు కరెక్షన్ 900 కోట్లు ఎంతో
కేటాయించుకున్న ప్రభుత్వం తెలంగాణకు 5,000 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చి పండగ చేసుకొని 10 సంవత్సరాల క్రితం ఎంతైంది ఇప్పుడు ఎంత పెంచామని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఇక్కడ పెట్టిన ఆర్బిట్రేషన్ సెంటర్ అన్నీ అక్కడ తరలించే ఏర్పాట్లు. 0% ట్యాక్స్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారిని ఒకసారి మాట్లాడి రెండుసారి పోవటం నాకేమో అర్థం కావట్లేదండి. అది కొంతమంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీల్లో ఇవాళ వరకు 30% హామీలు మాత్రమే పూర్తయినాయి అంటున్నారు. 40% సబ్జెక్టు కరెక్షన్. మరి ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన దాంట్లో దాదాపు 5వ వంతు సమయం పూర్తి అయిపోతుంది ఇంకో 2 నెలల్లో. ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలే కదా, 50 సంవత్సరాలు చేయమని కాదు కదా. అది ఆలోచించుకోవాలి. లేదంటే వాళ్ళ కక్షాదింపు చర్యల మీద చేపడితే అలాగే ఇబ్బందికరం.